పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో జయంతి కేక్ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం ప్రజలకు పులిహోర పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పథకాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. జయంతి వేడుకల సందర్భంగా వైఎస్సార్కు నివాళులర్పించిన కార్యకర్తలు ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగుతామని సంకల్పం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా కూడా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే దేశం యావత్తు సంక్షేమ కార్యక్రమాలకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతు పక్షపాతి అని కూడా చెప్తారు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు ఆలోచన చెయ్యని విధంగా స్వతంత్రం వచ్చి దరిదాపుగా 70 సంవత్సరాలు దాటుతూ ఉంది. చాలా ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ రాష్ట్రాన్ని చాలామంది నాయకులు పరిపాలన చేశారు. ముఖ్యంగా ఈనాడు అధికారంలో ఉన్న కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేసినాను ఈరోజు కూడా వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కూటమి నాయకులు కానీ చంద్రబాబు నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇది మేము చేశాం, రైతుల గుండెల్లో గుర్తుండే విధంగా, ప్రజల గుండెల్లో గుర్తుండే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమం అందించామనే ధైర్యము ఈనాడు తెలుగుదేశం నాయకులకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ కూటమి నాయకులకు ఉందా అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు రైతు రుణమాఫీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం అంటే దేశం యావత్తు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్యక్రమం పేద వర్గాలకి ఎలా ఉపయోగపడిందో ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన పరిస్థితి. ఈరోజు ఆయన బాటలోనే ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే కొనసాగించాలని, పేద వర్గాలకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి బాటలో ఆయన ఆశయాల కోసం పనిచేయాలని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వచ్చిన తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అంటేనే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గుర్తుంచుకునే విధంగా, పేద ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఈరోజు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఈరోజు డ్వాక్రా అక్కచెల్లెలను ఆదుకునే విషయం కానీ, వాహన మిత్ర కానీ, చేనేత కార్మికులను ఆదుకునే విషయం కానీ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. సంక్షేమం అంటేనే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు ఇదే వరబడి కొనసాగించాలనే ఆలోచనతో ముందుకు పోతున్న వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 అని కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఏం చేసిందయ్యా అంటే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయండి అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోలీసులను అడ్డం పెట్టి కేసులు పెట్టే పరిస్థితి. ఈరోజు గడిచిన 2 సంవత్సరాలు చూస్తే జైళ్ళు, కేసులు తప్పితే ఎక్కడ ఈ సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం, ఇది అమలు చేశామని చెప్పే ధైర్యం ఈ కూటమి నాయకులకి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి లేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ప్రజలను మోసం చేశారు.
జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు యథాతథంగా అన్నీ కూడా మేము అమలు చేస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తామని ప్రజలకు ఆశ చూపి మోసం చేసి ఈరోజు ఏమీ ఇవ్వకుండా మేము అన్నీ అయిపోయాయని చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్పారు, ప్రతి ఆడపడుచుకి నెలకి 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 ఇస్తానన్న సూపర్ 6లో హామీ ఏం చేశారని అడుగుతా ఉన్నారు. ఆడబిడ్డలు మోసం చేశారు, ఆడబిడ్డల నిధితోటి డ్వాక్రా మహిళలు మోసం చేశారు. ఈరోజు రైతులకు ఇచ్చే రైతు భరోసా ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళని కూడా మోసం చేసే పరిస్థితి. ఆనాడు ఈ రాష్ట్రంలో ఉండే కాపు సోదరి సోదరులను కూడా ఆలోచన చేసి కాపు నేస్త్రం పేరుతోటి కాపు కుటుంబాలను, పేద కుటుంబాలను ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా కూడా ఆ సంక్షేమం ఎత్తేసిన పరిస్థితి. అభివృద్ధి అన్న సంక్షేమం అన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే గుర్తొస్తుంది. ఈరోజు చూస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కాపాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు.